హాయ్ అండి అందరికి. మా మేడం దగ్గర పనిచేసే టైలర్ను నన్ను అయితే మా మేడం అయితే పిలిచింది. అందుకని అయితే వచ్చినాము. వచ్చిన తర్వాత మా మేడం అయితే కింద ఏటర్లు అయితే ఉన్నాయి, పైకి అయితే తీసుకురమ్మని చెప్పి అడవిలో సొరంగాలు ఉంటాయి కదా, అట్నే తాపల కింద అయితే త్వరలు అయితే పెట్టింది. 5 అయితే ఉండే ఏటర్లు, మొత్తం 3 అయితే పైన అయితే పెట్టేసినాము. ఇంకా 2 ఉన్నాయి, 2 పైకి తీసుకుపోతున్నాము. పైకి తెచ్చినాక మేడం వచ్చి ఈ పని చేస్తానా లేదా చూడమని చెప్పింది. నేనైతే చూసా, 3 అయితే పని చేస్తానే, 2 అయితే పని చేయడం లేదు. ఈ పాత సామాన్లకి అయితే 2 అయితే అమ్మేసిన, ఒక దినార్ అయితే వచ్చింది. మన నిండా డబ్బులు 280 రూపాయలు. అట్ట బాక్సులు కింద ఉన్నాయి, అవి అయితే తీసుకురామని చెప్పింది. అట్లా పనికిరాని సామాన్లు ఉన్నాయి చూడాలనేది. సరే అని తెచ్చినాము. ఈ తెచ్చి నీళ్ళ బాటలు ఉన్నాయి, అవి అయితే సూపర్ మార్కెట్ దగ్గర పెట్టి రావాలా. సముద్రంలోకి వేటకైతే పోయినట్టు కోయటోళ్ళు, అందుకని ఎంటకాయలు అయితే తీసుకొచ్చిండ్రు. మత్స్యరత్న కూడా ఉన్నాడంట. నైట్ 10 గంటలకు అయితే పోయి వదిలిపెట్టరామని చెప్పిండు. సరే అని చెప్పి 7 గంటల ఆ మధ్యలో మా ఫ్రెండ్ కాడికి పోతే కోయటోళ్ళు పిల్లలు వచ్చేసి కోడిని అయితే పట్టుకొని పోతాను. చిక్కిందంట. రానే వచ్చింది 10 అయింది. 10 గంటలకు అయితే మత్స్యరత్న అయితే పిలుచుకుని మురగాపుకి అయితే వచ్చేసి సముద్రంలోకి వేటకు పోయేటప్పుడు ఇట్టోళ్ళని పిలుచుకొని పోతారు. వీళ్ళకి వచ్చేసి రోజుకి 20 దినాల్లో మన ఇండియా డబ్బులు వచ్చేసి 5,500. కోయటోళ్ళు సముద్రంలోకి వేటకు పోయేటప్పుడు చూడాలా, వీళ్ళ అడవిడి అంత ఇంత కాదు, పక్క దేశాల మీద యుద్ధానికి పోయిన ఫీల్ అయిపోతారు. మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పోతా ఒక లైక్ కొట్టాను.